స్మార్ట్ బేగం వీడియో ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇది కస్టమర్స్ది, ఇలా స్టిచ్ చేయడానికి ఇచ్చారు. నేను ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఇప్పటికి ఎన్ని కుట్టుంటానో చాలానే కుట్టాను అనమాట. ఇది ఇంకోటి నచ్చింది, కలర్ నచ్చింది అండ్ డిజైన్ కూడా బాగుంది అనేసి పెట్టాను అనమాట. ఎందుకని హెవీ డిజైన్ కూడా కుట్టానులేండి, మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే పెడుతున్నాను. అసలు నేను దీన్ని ఎలా స్టిచ్ చేశాను, అసలు శారీలో ఎంత వచ్చింది అనేది డీటెయిల్గా చూద్దాం. ముందుగా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 5 మీటర్స్ శారీ అనమాట. నేను తీసుకున్న ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్టు, ఇది బాడీ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నాను. ఇది కిందది వచ్చేసి శారీ అనమాట. ఈ శారీలో ఇంకా 2 మీటర్స్ క్లాత్ అయితే మిగిల్చేసి తనకి టాప్ కుట్టడానికి అయితే ఉంచాను. వాళ్ళు ఒక శారీలో ఒక టాపు ఒక అంబ్రెల్లా ఫ్రాక్ అడిగారనమాట. 2 మీటర్స్ క్లాత్ తీసాను, బాడీ పార్ట్ తీసిన, కింద అంబ్రెల్లా కటింగ్ చూడండి ఎంత ఫ్లో వచ్చేటట్టుగా పెట్టానో, ఎంత గేరా వచ్చిందో చూడండి, చక్కగా ఉంది కదా. అండ్ దీనికి నెక్కి వచ్చేసి నేను చిన్న చిన్న మొగ్గలు అయితే ఇచ్చాను, కొంచెం హైలైట్ కలర్ అయ్యేటట్టుగా. ఇది లైట్ కలర్ కదా, ఇది నిండు కలర్ తీసుకున్నాను. నిండు కలర్ తీసుకొని పెట్టాను మొగ్గల్ని. అండ్ హ్యాండ్కి అయితే హోల్ పెట్టాను సింపుల్గా. ఇది వచ్చేసి 11 ఇయర్స్ పాపకి అయితే సరిపోతుంది, 11 ఇయర్స్ గర్ల్ది అనమాట. హ్యాండ్కి ఇలా చిన్నగా మడిల్లో హోల్ పెట్టేసి కింద కుచ్చు పెట్టేశాను హ్యాండ్కి. ఇదిగోండి ఈ విధంగా చిన్న కింద కుచ్చు పెట్టేశాను హ్యాండ్కి. వెనకేమో హ్యాంగింగ్స్ ఇచ్చాను ఇలాగా, కొంచెం ట్రెండీ లుక్ ఉండేటట్టుగా. అండ్ ఫ్రంట్ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. దీనికోసం వచ్చేసి నేను బాడీ కోసం 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అండ్ కింద అంబ్రెల్లా, కింద బాడీ డౌన్ బాడీ కోసం వచ్చేసి 2 మీటర్స్ కాదండి, టాప్కి 2 మీటర్స్ తీసాను. ఇక మిగతాది ఎంత ఉందో అంత తీసేసుకున్నాను. మీకు ఇలాంటి ఈజీగా ఫ్రాక్స్ కటింగ్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫ్రాక్ కట్ చేసేటప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. అసలు మనం ఎంత క్లాత్ తీసుకుంటున్నాం, శారీలో క్లాత్ ఎంత తీసుకోవాలి, ఎంత అనేది నేను మొత్తం టోటల్గా అయితే చూపిస్తాను. ఈ విధంగా తీసుకున్నాను అనమాట. కిందేమో జిగ్జాగ్ పీకో చేసేసాను అంబ్రెల్లాకి. చాలా బాగా సెట్ అయింది పాపకి. సేమ్ ఇదే ఫ్రాక్ నాకు ఆదికి ఇచ్చారు, మళ్ళీ ఇంకోటి స్టిచ్ చేయడానికి, ఇంకో శారీలో స్టిచ్ చేయడానికి అయితే ఇచ్చారనమాట. సేమ్ ఇదే ఫ్రాక్ ఆదికైతే ఇచ్చేసారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంది. కింద లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకోండి. ఫ్రంట్ బాడీకి వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇద్దరు అమ్మాయిలకి, ఒక అమ్మాయికేమో గ్రీన్ కలర్ ఫ్రాక్ కుట్టాను, ఇంకో అమ్మాయికేమో పింక్ కలర్ కుట్టాను. ఒక శారీలో ఒక టాపు ఒక ఫ్రాక్ అనమాట. మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ మరిన్ని వీడియోస్ కోసం, టైలరింగ్ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్ తీసుకున్నాను. పాట్ నెక్స్ పెడుతూనే ఉన్నాగా, ఇంకా పద్దాకల పాట్ నెక్స్ ఎందుకులే అని షేప్ వచ్చేసి స్క్వేర్ నెక్ తీసుకున్నాను అనమాట. పాట్ తీసుకోలేదు, చాలా పాట్సే కుట్టాను కదా, ఇంకా పాట్స్ కూడా ఓల్డ్ మోడల్స్ అయిపోయినాయిలే అని ఈసారి స్క్వేర్ షేప్ తీసుకున్నాను. వీళ్ళు ఇచ్చిన టాప్కి వచ్చేసి నేను హార్ట్ షేప్ పెడదాం అనుకుంటున్నా డిజైను. ఇదిగోండి హ్యాంగింగ్స్, ఇవే చాలా క్యూట్ ఇచ్చాయి ఫ్రాక్కి, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి హ్యాంగింగ్స్ వచ్చేసి. ఏం లేదు, మీరు ఫ్రాక్ అంతా స్టిచ్ చేసుకున్నాకైనా కానీ మీరు ఇక్కడ ఓపెన్ చేసేసి ఈ థ్రెడ్స్ పెట్టేసుకొని ఈ హ్యాంగింగ్స్ తగిలించేసుకోవడమే, బాగుంటాయి క్యూట్గా. ఓవర్ లుక్ చూపిస్తున్నాను, చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందనమాట. ఫుల్ గ్లేరాతో. ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీ ఒకటి ఉంటే ట్రై చేయండి. కటింగ్ వీడియో కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఫ్రాక్స్ డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మన లాంగ్ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ ఇవ్వండి అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.